వెనక్కి తిరిగి 4 దినములు 4000 సంవత్సరముల క్రిందట జరిగిన దినాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి. ప్రభు పలికిన రోజు ఎక్కడ మనం ఉన్నాం? ఆ ప్రజలాగే ఉన్నామా? ఆడవాళ్ళు చూసి కన్ను టెంటెంగా ఆడుతుందట మగవాడికి. ఆదిగాను 6వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీలు బ్యూటిఫుల్, వండర్ఫుల్ గా ఉన్నారు. అంటే భార్య ఉన్నా సరే భలే కుదరా అని చూసే విధంగా అయిపోయారు. అంత అందంగా ఉన్నారు. దేవుని రాకల్లో కూడా మళ్ళీ అందంగా ఉంటారని చెప్పి ఈ మధ్యకాలం కాదు, బ్రహ్మం గారు ఈ ప్రసంగం చేసినప్పుడు 20 సంవత్సరాల క్రితం స్త్రీలు కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏ స్త్రీ చూసినా అలాంటి వస్త్రాలు, అలాంటి రంగులు, అలాంటి లిప్స్టిక్ అలాంటి తగిలించుకుని మనకు వస్తాయి. తిండి కంటే ఆడవాళ్ళు ధరించుకుని ఆభరణాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏంటండి మా పట్ల గురించి ఎందుకు, మేము ఎలా తయారవుతున్నా దాంట్లో గురించి ఎందుకు అనుకుని బాధపడి కూడా ఉంటాను. కాబట్టి నువ్వు పరీక్ష చేసుకో. వెనక్కి వెళ్ళి 9 దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా జల ప్రళయం వచ్చినప్పుడు తాళవేస్తాడు దేవుడు. 1 ఫ్యామిలీ దగ్గర మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, సంఘం అంతా పట్టించుకోవడానికి వెళ్ళింది. మనము మన కుటుంబం ఎలా ఉన్నాం, ఒక్క కుటుంబం వెళ్ళింది, ఎనమండుగురు వెళ్ళారు. లోకాలు వ్యక్తిగతంగా దేవుడు మనము చూసుకోవాలంటే సంఘం అంతా కూడా ఏం చేస్తున్నాడు, గోగుడు ఏం చేస్తున్నాడు? సహనము, ఓర్పు, హ్యాపీ, దేవుని స్వరూపంలో లేకపోతే ప్రభు పలికిన దినాన్ని ఎక్కడ మనం ఉన్నామప్పుడు తెలుసుకోవాలండి. వెనక్కి 9 దినాలకి వెళ్ళండి. ముఖ్యంగా స్త్రీలు బ్యూటీ కనబడుతున్నారట, బానిస అయిపోతున్నారట మగవాళ్ళు. మోహము చూపితే చాలు తప్పు చేసినట్టే అని వాక్యంలో ఉంది. మగవాళ్ళు ఏమిటి, ఆడవాళ్ళు ఉండదా? ఎవడని మోహం చూపు ఆడదానికి మగోదానికి పడుతుంది. దేవుడు అక్కడ సిద్ధపడాలంటే మన డ్రెస్సులు ప్రతిదీ అరికాలు మొదలుకొని పై వరకు కూడా ఉన్నప్పుడు మరి మగవాడు మోహంతో కలగడానికి కారణం